ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నువ్వు ఓకే అన్నావంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి మీ ఆయన్ని బయటికి తెప్పిస్తాను. నీకు ఈ ఇంటెద్ద కట్టే బాధ కూడా ఉండదు. లేదనుకో ఉన్న ఫలంగా ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ఏంటండి, ఈరోజు నిద్రపోవాలన్న ఆలోచన లేదా? తీరిగ్గా కూర్చుని దేని గురించో తెగ ఆలోచించేస్తున్నారు. లేక మీ ముద్దుల మరదలు ఇంట్లోంచి వెళ్ళిపోయిందని బాధపడుతున్నారా? పాపం సూర్య పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది. వాడి పెళ్లి 3 నాళ్ళు ముచ్చటే అయింది. జరిగిన పరిస్థితులకు నాకే ఇంతగా బాధగా ఉంటే ఇక వాడెంతగా కుమిలిపోతున్నాడు. ఆ పిచ్చిదాని పీడ విరగడైందని నేను సంతోషంగా ఉంటే మీరంతా ఇలా దిగులుగా ఎందుకున్నారో నాకర్థం కావడం లేదు. అది ఇంట్లో ఉన్న నెల రోజులు సృష్టించిన గందరగోళం అంతా మర్చిపోయారా మీరు? ఏ క్షణం ఏ మూల నుంచి పైన పడుతుందో తెలియక క్షణక్షణం భయపడుతూ చచ్చాను నేను. అది ఇంట్లో ఉండి ప్రతి క్షణం నన్ను పీకు తింటుంటే మీ కడుపు చల్లగా ఉంటుందా? నువ్వు విషయం ఏంటో పూర్తిగా అర్థం చేసుకోకుండా ప్రతిదానికి ఆవేశపడుతుంటావు కాంచన. భార్గవి ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు నేనేం బాధపడడం లేదు. వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకెళ్లారు కాబట్టి సరిపోయింది. లేదంటే పిచ్చిదాన్ని ఎన్ని రోజులని ఇంట్లో ఉంచుకుంటాం? సూర్యకి ఎలాగోలా నచ్చ చెప్పి ఏదో ఒకరోజు మెంటల్ హాస్పిటల్లో చేర్పించుండేవాళ్ళం. నేను ఆలోచిస్తుందల్లా సూర్య జీవితం గురించి. మనం ఎన్నో సంబంధాలు తెచ్చినా కాదని ఏరుకోరి మరీ భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. అయినా ఎలాంటి సుఖం లేకుండా పోయింది వాడికి. పెద్దవాళ్ల మాట వినకుండా వాళ్ళకిష్టం వచ్చిన పెళ్లిళ్ళు చేసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. అదే నా మాట విని మా చెల్లెల్ని పెళ్లి చేసుకునుంటే ఈ ప్రాబ్లం మనకొచ్చుండేదా? మీరేమైనా అనండి, సూర్య మన మాట వినకుండా భార్గవిని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పే చేశాడు. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇంత తొందరలో మనకొచ్చినందుకు సంతోషించండి. సూర్య చేత భార్గవికి విడాకులిప్పించండి. విడాకులా? అవును, విడాకులే. విడాకులా అని అంతగా ఆశ్చర్యపోతారేంటి? మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకొచ్చి మీ తమ్ముడితో దాన్ని కాపురం చేయిస్తారా? ఆ పిచ్చిదాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తే మీ తమ్ముడు కాపురం చేస్తాడేమో గాని అది ఇంటి గడప తొక్కిందంటే మాత్రం నేను మీతో కాపురం చేయను. ఏంటి కాంచన ఇది? విడాకులంటే విస్తరాకులు అనుకున్నావా? మనం కావాలనుకున్నప్పుడు దొరకడానికి? భార్గవిని మెంటల్ హాస్పిటల్కి పంపించమని సూర్యుని అడగడానికి ఎంతో ఆలోచించాం. అలాంటిది ఏకంగా విడాకులు ఇమ్మని ఎలా అడుగుతాం? అసలు భార్గవికి విడాకులు ఇవ్వడానికి సూర్య ఒప్పుకుంటాడంటావా? చెప్పాల్సిన విధంగా చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. అసలు ముందు మనం అడిగితేనే కదా ఈ సమస్యకు విడాకులే పరిష్కారమని సూర్యకి అర్థమవుతుంది. విషయం సరిగ్గా అర్థమైతే సూర్య ఒక నిర్ణయానికొస్తాడు. ఎంత ప్రేమ ఉన్నా పిచ్చిదాంతో ఎవ్వడూ కాపురం చేయడు. విడాకులిచ్చిన తర్వాత మా తమ్ముడి జీవితం ఏమవుతుందోనని మీరు కంగారు పడాల్సిన అవసరమేం లేదు. లైన్ క్లియర్ అయితే మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను. ముందు మీరు సూర్య విడాకుల గురించి ఆలోచించండి. అయితే సూర్యతో మాట్లాడి విడాకులు ఒప్పించాలన్నమాట. వీళ్ళ మనసులో ఇంత దురుద్దేశం ఉందా? వెంటనే అన్నయ్యతో చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్గవి వదినకి అన్యాయం జరగడానికి వీల్లేదు.
వదిన గుర్తుకొస్తుందా అన్నయ్య? నాకు తెలుసు అన్నయ్య, ఏదో ఆవేశంలో వదిని పంపించేసేవే కానీ వదిన లేకుండా నువ్వు ఉండలేవు. జరిగిందంతా తలుచుకుంటూ ఉంటే నాకు చాలా భయంగా ఉందన్నయ్య. ఈరోజు పెద్దన్నయ్య వదినలు ఏకంగా నీ విడాకుల గురించే మాట్లాడుతున్నారు. విడాకులు ఇవ్వాల్సినంత తప్పు భార్గవి వదిన ఏం చేసిందన్నయ్య? తనకేదో మానసికంగా చిన్న ప్రాబ్లం ఉంది. ఉన్న ప్రాబ్లంని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలే కానీ పెద్దవాళ్ళయుండి వాళ్ళే విడాకులు విడాకులు అంటూ విడగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఏంటన్నయ్య ఇది? అన్నయ్య వదినలు అలా ఆలోచించడంలో తప్పులేదురా. ఇన్నాళ్ళు మనం ఒకవైపు నుంచే ఆలోచించాం. ఆ ఆలోచనలో ఎక్కడో తప్పుందని ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాం. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిస్తే ఎంతో కొంత న్యాయం అనిపిస్తుంది కావ్య. ఏంటన్నయ్య నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి వాళ్ళ ఆలోచనలో ఉన్న న్యాయం? వదినికి నీకు విడాకులు అనుకోవడం న్యాయమా? మరి భార్గవి చేసిన దాంట్లో న్యాయం ఉందంటావా? నా మీద పగతో పిచ్చిగా ప్రవర్తిస్తోందని నీ ముందే అనుమానించాను. అప్పుడు నా మాటలు నువ్వు కొట్టిపారేశావు. కానీ అదే నిజం. అన్నయ్య, అయినా ఈరోజు ఉదయం వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా నీకు? అక్కడ ఎప్పుడు చూసినా పిచ్చిదానిలో ప్రవర్తించదనే కదా. ఇక్కడ చూస్తే బాగానే ఉన్నావు. నేను చూస్తున్నది కళా నిజమా? నువ్విక్కడ చూస్తున్నది నిజం, అక్కడ చూసింది ఒట్టి నటన. సూర్యుని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు. ప్రేమ పాడా? సూర్య అంటే ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, పగతో పెళ్లి చేసుకున్నాను. కేవలం అతన్ని అతని కుటుంబాన్ని సాధించాలనే చేసుకున్నాను. అందరినీ కాదనుకొని తననే నమ్ముకొని వెళ్ళినందుకు గాయత్రక్కని నమ్మించి మోసం చేశాడు. అక్క చావుకి కారణమయ్యాడు. అమ్మ, నాన్న, అక్క అందరినీ దూరం చేసుకొని ఇలా నేను ఒంటరిగా మిగిలానంటే దానికి ఆ సూర్యే కారణం. ఇప్పటి వరకు నేను చేసింది చిన్న శాంపిల్ మాత్రమే. నరకం అంటే ఏంటో ముందు ముందు చూపిస్తాను. ఇప్పుడు చెప్పు, భార్గవి చేసిన దాంట్లో న్యాయం ఉందా? నేను వాళ్ళకేని మోసం చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. నా మీద పగ తీర్చుకోవడానికి తను ఇలా ప్రవర్తిస్తోంది. ఏంటన్నయ్య ఆ ప్రియ చెప్పిన మాటలు విని భార్గవి వదిని అనుమానిస్తున్నావా? దాని మాటలు నమ్మద్దన్నయ్యా. దానికి భార్గవి వదిన అంటే అస్సలు పడదు. నువ్వు తనకి దక్కకుండా అడ్డుపడిందని ప్రియకి భార్గవి వదిన అంటే పగ. అందుకే ఇలా అవకాశం దొరికింది కదా అని లేనిపోనివని కల్పించి చెప్తుంది. అలాగే పెద్ద వదిన కూడా భార్గవి వదినకి నువ్వు విడాకులు ఇచ్చేస్తే తన చెల్లిని నీకిచ్చి మళ్ళీ పెళ్లి చేయాలని ఆలోచిస్తోంది. నువ్వు ఆ ప్రియ మాటలు పెద్దొదిన మాటలు పట్టించుకొని భార్గవి వదిని అపార్థం చేసుకొని అన్యాయం చేయొద్దన్నయ్యా. సరే, ప్రియ మాట వదిన మాట పట్టించుకోవద్దు. ఒక్కసారి జరిగిన విషయం గుర్తెచ్చుకో. నా మీద పగ తీర్చుకోవడానికి కాకపోతే అప్పటి వరకు ఆలోచిస్తాను అన్న భార్గవి సడన్ గా పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది? నేను మాట్లాడి ఒప్పించాను కదన్నయ్యా. సరే, నీ కోరిక మేరకు పెళ్లి చేసుకుంది కదా, మరి పెళ్ళి ఇన్నాళ్ళైనా నాకు దూరంగా ఎందుకుంది? అదేంటన్నయ్యా, నా పెళ్ళే వరకు దూరంగా ఉండాలని నువ్వే అన్నావట కదా. నేనన్నానా? అబద్ధం. నీకు పెళ్ళైనంత వరకు పెళ్లి చేసుకుని అన్నాను గాని పెళ్ళైన తర్వాత తను దూరంగా ఉండమని నేనెప్పుడు చెప్పలేదు. ఇప్పటికైనా అర్థమైందా అసలు ఇవన్నీ ఎందుకు? ఒకరోజు అందరం కలిసి పార్టీకి వెళ్దామని బయలుదేరితే నాకు ఒంట్లో బాగోలేదని భార్గవి ఇంట్లో ఉండిపోయింది, గుర్తుందా? అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? నువ్వు నా భార్యవి, నిన్ను దగ్గర తీసుకునే హక్కు నాకు లేదా? లేదు, ఎందుకంటే నువ్వు ఇష్టపడ్డావని నేను నీకు భార్యగా రాలేదు. నేను కావాలని నీ మీద పగ తీర్చుకోవాలని నీకు భార్యగా వచ్చాను. నా మీద పగ పెంచుకోవాల్సినంత అన్యాయం నేనేం చేశాను? నువ్వు మా అక్కని నమ్మించి మోసం చేశావు. నా అక్క చావుకి కారణమయ్యావు. చివరికి నా కుటుంబం మొత్తం నాకు కాకుండా పోవడానికి కారణం నువ్వే. ఇక నుంచి ఏ అమ్మాయి మా అక్కలో మోసపోకూడదు. నీ మోసాలు దారుణాలన్నీ నేనే అంతం చేస్తాను. అందుకే నీ మీద పగ తీర్చుకోవడానికి నీకు భార్యగా వచ్చాను. నీ నుంచి దూరంగా ఉండాలని శోభనం రోజు రాత్రి స్వీట్స్లో నేనే మత్తుమందు చల్లాను. రోజుకో నాటకం ఆడి నీలాంటి దుర్మార్గుడికి లొంగిపోకుండా జాగ్రత్త పడ్డాను. సమాజానికి మాత్రమే మనిద్దరం భార్యాభర్తలం. పడగదిలో మాత్రం
బద్ద శత్రువులం. ఆ రోజు భార్గవి నా మొహం మీదే చెప్పినా ఏదో ఒక రోజు అర్థం చేసుకోపోతుందా అని ఓపిక పట్టాను. కానీ భార్గవి తను అనుకున్నట్టే నా మీద పగ తీర్చుకోవటానికే ప్రయత్నించింది. ఇప్పటికైనా నేను నిజం గ్రహించకపోతే నాది గుడ్డి ప్రేమే అవుతుంది. ఇప్పుడు అన్నయ్య ఏం చెప్పినా వినడు. అన్నయ్య ఇలాగే ఆలోచిస్తే పెద్దొదిన తప్పకుండా విడాకులు కొప్పించేస్తుంది. పాపం భార్గవి వదిన ఏదో ఒకటి చేసి తనకి అన్యాయం జరగకుండా కాపాడాలి. ఆ పిచ్చిదాని పీడ మాకు విరగడైందనుకుంటే మీకు పట్టుకుందేంటి? దాన్ని ఏదైనా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయలేకపోయారా? అది ఇప్పుడు అంత ఈజీ కాదక్కా. అది ఇంకా కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉండుంటే మన ప్లాన్ ప్రకారం దాన్ని మెంటల్ హాస్పిటల్కి పంపించడం ఫెయిల్ అయ్యి ఉండేది కాదు. మధ్యలో మా డాడీ ఇంటర్ఫేర్ కావడం వల్ల ప్రాబ్లం వచ్చింది. అసలే మా నాన్నకి అదంటే పిచ్చి ప్రేమ. ఇప్పుడు దానికి సానుభూతి కూడా తోడైంది. ఇక ముందు దాన్ని భరించటం మాకు తప్పదక్కా. నువ్వు కరెక్ట్గా తలుచుకుంటే దాన్ని ఇంట్లో నుంచి తరిమేయడం ఎంతసేపు? ఎంతో ప్రేమించిన సూర్య చేతే దాన్ని బయటికి గెంటించావే, మీ డాడీ చేత ఆ పని చేయించలేవా? సూర్య ప్రేమని మా డాడీ ప్రేమతో కంపేర్ చేయొద్దక్కా. సూర్య భార్గవి మీద మోజుతో పెళ్లి చేసుకున్నాడు. అందుకే అంత ఈజీగా సూర్య మనసు విరగొట్టగలిగాం. కానీ మా డాడీకున్న ప్రేమ వెనకాల మమకారం ఉంది. మోజును పోగొట్టినంత ఈజీగా మమకారాన్ని పోగొట్టలేమక్క. అసలెప్పుడు మా మమ్మీకి ఎదురు మాట్లాడాను మా డాడీ. ఇప్పుడు దానికోసం చేయి కూడా చేసుకున్నారు. ఇక దాన్ని వదిలించుకోవాలంటే ఒకే ఒక మార్గం మిగులుంది, పైకి పంపించడమే. ముందు ఆ పని చెయ్యి. లైఫ్లో అదొకటి ఉందన్న టెన్షన్ లేకుండా హాయిగా బతికేస్తాను. అది నన్ను పెట్టిన టార్చర్ తలుచుకుంటే నా చేతులతోనే దాని గొంతు పిసికేయాలన్నంత కసిగా ఉంది. అది ఇంట్లో ఉన్నంతకాలం ఎంత నరకం అనుభవించానో తెలుసా? అది ఇంట్లోంచి వెళ్ళిపోగానే ప్రాణానికి హాయిగా ఉంది. అసలు దీనంతటికీ కారణమైన నీకు ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను ప్రియా. ఈ మాత్రానికి అంత మాటలెందుకక్క? నేను నీకోసం ప్రత్యేకించేమీ చేయలేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఒకరినొకరం ఉపయోగించుకున్నాం అంతే. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు లేకపోతే భార్గవిని ఇంత తొందరగా ఇంట్లోంచి పంపించగలిగేదాన్ని కాదు. ఇప్పుడిక సూర్య చేత భార్గవికి విడాకులు ఇప్పించటమే మిగిలిపోయింది. అది కూడా జరిగిపోతే నా కోరిక పూర్తిగా తీరిపోయినట్టే. వెంటనే నా చెల్లెల్ని పిలిపించి సూర్యతో పెళ్లి జరిపిస్తాను. వస్తాను. పిలిపించు పిలిపించు. నేనింత కష్టపడింది నువ్వు మీ చెల్లితో సూర్య పెళ్లి జరిపిస్తుంటే చూస్తూ అక్షింతలు వేయడానికా? ఇప్పటి వరకు నిన్ను అడ్డం పెట్టుకుని భార్గవి అడ్డు తొలగించుకున్నాను. ఇప్పుడు ఎవరిని అడ్డు పెట్టుకుని మీ అక్క చెల్లెళ్ళు అడ్డు తొలగించుకోవాలో నాకు బాగా తెలుసు. మెంటల్ దానా, నీ కూర్చోడానికి ప్లేస్ దొరకలేదా? అక్కడ కూర్చోబెట్టే, రావే బయటికి. రమ్మంటున్నానా, రావే బయటికి. ఇంతలో తన్నే పెట్టే రాక్షసి.
ఏమైంది ఏమైంది నీకు? ఎందుకలా అరుస్తున్నావు? ఇక్కడ ఎవరున్నారని వెళ్ళమంటానికి ముందు నువ్వు ఆ కళ్ళు తెరు. అదిగో 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 అక్కడే ఉందండి, అక్కడే ఉంది. ఇక్కడ మావి అక్కడ ప్రత్యక్షమైంది. ఇప్పటి వరకు నన్ను నాన్న హింసలు పెట్టి అక్కడే ఉంది. నీకేమన్నా మతిపోయిందా? ఇక్కడ మాయమవటం ఏంటి, అక్కడ ప్రత్యక్షమవటం ఏంటి? అయ్యో నా దగ్గరికి వెళ్ళొద్దండి, అది దెయ్యమండి. అయ్యయ్యో నేను చెప్పేది వినండి, దానికి పిచ్చి పట్టలేదు, దెయ్యం పట్టింది. అది అది ఒకసారి ఒకసారి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చిందండి. ఇంకోసారి ఇంకోసారి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చింది. ఇంకోసారి అమ్మో, అది ఇంట్లో వచ్చిందండి. దాని ఇంట్లో వచ్చొద్దు, వెంటనే పంపించేయండి. అది అది ఇంట్లో ఉంటే నన్ను వెంటనే వెంటనే చంపేస్తుంది. దాన్ని ఇంట్లో నుంచి పంపించేయండి. భార్గవిని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఇదో నాటకం అన్నమాట. ఒకవేళ నిజంగానే భార్గవికి దెయ్యం పట్టినా అది నిన్ను చూసి పారిపోవాల్సిందే తప్ప భయపడాల్సిన అవసరం లేదు. పాపం అందరినీ భయపెట్టే మీ పిన్ని నిన్ను చూసి భయపడుతుందంట. పదమ్మ మనం వెళ్దాం. రామ్మా. ఇప్పుడు నేను వాగినవన్నీ ఈ పిచ్చిదానికి కనుక అర్థమైతే నిజంగానే నా గొంతు పిసుకు చంపేస్తుందేమో. దేవుడా